ఈ 6 నెలల్లో ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రభుత్వం వచ్చిన వచ్చిందో తర్వాత. మీరు అంటున్నట్టు సోషల్ మీడియాలో పథకాల ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ నార్మల్గా మీరు ఈ పథకం చెప్పారు ఈ లబ్ధి చేయలేదు అని ప్రశ్నిస్తే ఎవరు పెట్టరండి, ఏం చెయ్యరు. అలా కాకుండా ఫోటోలు మార్ఫింగ్ చేసి మహిళా మంత్రులని ఎమ్మెల్యేలని మాలాంటి వాళ్ళతో సహా మీకు ఇప్పటికీ చూపిస్తారు. అలా చేయడం అనేది తప్పండి. కాదు, పార్టీ ఈ ఏదైనా- రోజు పార్టీ ఏదైనా అలా నేను చేయడం ఇప్పటికి అనేది సభ్య సమాజంలో చాలా తప్పు. జగన్మోహన్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తున్నా అని చెప్పని నిన్న నేను లైవ్ పెడితే దానికి ఎన్ని బూతులు వస్తుంటాయి తెలుసా ఇప్పటికి వైసీపీ స్టిల్ ఈ రోజు కూడా నేను మీకు చూపిస్తాను ఒకటి ఇక్కడే నేను లైవ్ లో అది వినడానికి కూడా బాగోదు. అలాంటి 1 సెకండ్ అటువంటి వాళ్ళని ఎవరినైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలి. కఠిన చర్యలు పార్టీలు ఏదైనా ఒక్క నిమిషము. అలాంటివి అంటే ఈ రోజుకి జరుగుతున్నాయి మా పైన. మా ప్రభుత్వం వచ్చినా కూడా అవునండి. ఒక పదం ఎంత జుగుప్సాకరమైనటువంటి పదం అంటే అత్యంత నీచంగా మాట్లాడుతున్నారు. ఇది వైసీపీ వాళ్ళు. అదే ఈ హ్యాండిల్ నేను అది మళ్ళీ ప్లే చేసి చూపిస్తే బాగోదు అని చెప్పానంటే మాకు సంస్కారం ఉంది అని చెప్పి నేను చూపించట్లేదు. నా ఫేస్బుక్ లోకి వెళ్ళి మీరు చూడండి. అలాంటి వాళ్ళ మీద ఏమైనా మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు? ఇస్తాం. ఇప్పుడు నా దృష్టికి నిన్ననే వచ్చింది, ఇస్తాం. ఇక్కడ మా కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందనంటే సోషల్ మీడియాలో గడిచిన 5 సంవత్సరాలలో ఎవరినైతే గనక అత్యంత హీనంగా ఫోటోలు మార్ఫింగ్ చేసి వాళ్ళని ట్రోల్ చేసి వాళ్ళ వ్యక్తిత్వ హననం చేసి కాపురాలని కూల్చి కుటుంబాలను రోడ్డు మీద పడేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని శిక్షించడం తప్ప అండి? ఎవరైనా తప్పదు. అంటే మీకు ఇప్పుడు మీకంటే మామూలు జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ వాళ్ళకి కుటుంబాలు ఉంటాయా? అంటే నేను ఏ పార్టీ అయినా సరే అలాంటి పోస్టులు పెట్టారు ఎవరైనా సరే శిక్ష తప్పదు. మరి శిక్షించాల్సిందే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీనే చేసింది అని చెప్పని మేము కంప్లైంట్ ఇస్తున్నాం. అంటే మేమంటే సామాన్యులు అండి, ప్రశ్నించిన సామాన్యులు. రాజకీయాలు ఉన్న మమ్మల్ని వదిలేండి, సామాన్యులు. ఇప్పుడు రంగనాయకమ్మ గారు అని ఉన్నారు, అంతెందుకు డాక్టర్ సుధాకర్ గారిని పాపం ఆయన హత్య అయిపోయింది కదా. అసలు ఇలా ఎంత మందిని ఒక దళిత డ్రైవర్ అని ఏం పాపం చేసుకున్నారు వీళ్ళు?